ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిండు 150 ఏళ్ళు అంటే పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు కదా సార్, నిండు 100 ఏళ్ళు జీవించు అని చెప్పి. సో ఇప్పుడు కృత్రిమ మేధతో 150 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు సార్. అంతేకాదు మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వస్తుందని ఒక అంచనా. ఏఐతో ఇది ఎలా సాధ్యం సార్? ఏతో ఎలా సాధ్యం అనేది ఎవరన్నా టెక్నాలజిస్ట్ చెప్పాలి, ఎందుకంటే అది సబ్జెక్టు నా సబ్జెక్ట్ కాదు. కానీ ఈ పరిశోధన యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అనేది మాత్రమే నేను మాట్లాడగలుగుతాను. సాంకేతిక పరమైన అంశాలు నేను మాట్లాడలేను. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఆపరేట్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దట్ ప్యూర్లీ టెక్నికల్ అంశం. సో ఆ రీసెర్చ్ ఫైండింగ్స్ ఏంటి, ఆ రీసెర్చ్ ఏం చెప్తుంది అనే దానికే నేను పరిమితం కాగలను. దట్స్ మై లిమిట్స్ ఆఫ్ ఎక్స్పర్టీస్. సో ఈ రీసెర్చ్ ఇప్పటిది కాదు, లాస్ట్ 4-5 ఇయర్స్గా వస్తే నేను 2021లోనే నేచర్ కమ్యూనికేషన్స్లో, నేచర్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సైన్స్ జర్నల్స్, నేచర్ సైన్స్ అని, మెడికల్లో ల్యాన్సెట్ అని. సో వీటిని మనము రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాను నేను కూడా. సో నాకు గుర్తున్నదో 2021లోనే నేచర్ కమ్యూనికేషన్లో ఒక ఆర్టికల్ చదివాను. అందువల్ల ఇవాళ చూశాను నేను కూడా, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సో అందువల్ల ఈ ఏఐతో హెల్త్ కేర్ను చాలా ఎఫెక్టివ్గా ఇంపాక్ట్ అవుతుందనే నిజం. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా మా అన్నయ్య కొడుకు డాక్టర్ కౌశిక్ పృథ్వీ అని ఈజ్ ఎన్ డాక్టర్ ఇన్ లాస్ ఏంజల్స్ యునైటెడ్ హెల్త్ కేర్ గ్రూప్లో చేస్తాడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఈజ్ ఎ క్లినికల్ ప్రొఫెసర్. సో వాడు హార్వర్డ్, జాన్స్ హాప్కిన్స్లో కూడా చదివాడు. వాంతో ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ కూడా ఉంది నా ఛానల్లో, హౌ విల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ద హెల్త్ కేర్ సెక్టార్ అని. సో ఇప్పుడు ఈ రీసెర్చ్ చెప్తున్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మెడికల్ రీసెర్చ్లో జరిగే ఒక కొత్త ప్రయోగాలు. ఇప్పుడు చాలా కాలంగా ఒక ప్రయోగం జరుగుతోంది, ఇవాళ మీకు పేపర్లో కూడా వచ్చింది. అది ఇప్పుడు క్రోమోజోమ్ చివరి భాగం ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది సైజ్ తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని తగ్గకుండా ఉండేలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. కానీ దానివల్ల కణ విభజన జరిగి క్యాన్సర్ లాంటి వ్యాధులకు కారణమైంది. అందువల్ల ఇప్పుడు ఆ కణ విభజన జరగకుండా క్రోమోజోమ్లోని చివరి భాగాన్ని ఎలా తగ్గకుండా చూడాలి. ఇలా ఏజింగ్కు కారణమైన, ఏజింగ్ వల్ల వచ్చేటువంటి పరిణామాలను రెగ్యులేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యక్షంగా చేయదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెడికల్ టెక్నాలజీ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలిగేది ఏంటంటే పరిశోధన డేటా మ్యాసివ్గా ఉంటుంది, రీసెర్చ్ డేటా. ఆ మ్యాసివ్ రీసెర్చ్ డేటాను ఏఐ సాయంతో స్టడీ చేయడం సులభమవుతుంది. ఇప్పుడు లక్షల పేజీల ఏఐ డేటాను కూడా నీవు దాన్ని స్టడీ చేయొచ్చు. మీకు ఉదాహరణకు మీరు ఒక 500 పేజీల బుక్ను, మీకు గూగుల్ టూల్ ఉంది నోట్బుక్ అని, వాటికి నువ్వు ఇచ్చి దీని నుంచి నాకు ఒక 10 లైన్ల సమరీ ఇవ్వండి ఇచ్చేస్తుంది. నువ్వు ఒక 50 రీసెర్చ్ పేపర్లను ఇచ్చి దాన్ని ఒక 100 వర్డ్స్లో నాకు 500-300 వర్డ్స్లో సమ్మరీ కావాలంటే ఇస్తుంది. అందువల్ల ఏఐ కెన్ ఫెసిలిటేట్ మ్యాసివ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ను ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రపంచవ్యాపితంగా క్లినికల్ డేటా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ పోయినప్పుడు మనకి ఏ మందులు ఇస్తున్నారు, ఆ మందులు ఏ రకమైన ప్రభావం చూస్తుంది. ఇంకా మన దగ్గర పూర్తిగా డిజిటైజ్ కాలేదు, క్లినికల్ రికార్డ్స్ను సరిగా మెయింటైన్ చేయడం తక్కువ, మన దగ్గర ఉండే మెడికల్ పర్సనల్ టు పేషెంట్ రేషియో తక్కువ కనుక లేదు. కానీ ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీ తీసుకుంటే వాళ్ళు మ్యాసివ్గా డేటాను ప్రిజర్వ్ చేస్తారు. ఈవెన్ ఇజ్రాయిల్ కూడా క్లినికల్ డేటాను ప్రిజర్వ్ చేయడం ద్వారా మీకు కోవిడ్ వ్యాక్సిన్ను కూడా, అమెరికాలో ఫైజర్స్ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను కూడా ముందుగా పొందగలిగారు. కారణం ఏంటంటే ఇజ్రాయిల్ గవర్నమెంట్ వాళ్ళతో నెగోషియేట్ చేసింది, మీకు అత్యంత విలువైన ఈ క్లినికల్ డేటాను మేము మీకు షేర్ చేస్తాం, మీరు మాకు వ్యాక్సిన్ ముందు ఇవ్వండి అని. సో అందువల్ల క్లినికల్ డేటా లాక్స్ ఆఫ్ పేజెస్ ఉంటుంది. వీటిని హ్యూమన్గా స్టడీ చేసినప్పుడు అనేక రకాల లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని మనం దృష్టిలో ఉండకపోవచ్చు, కొన్ని గమనించకపోవచ్చు.
ఇప్పుడు అందరము వార్తలు ఒకటే చూస్తాం, కానీ కొంతమంది మాత్రమే వార్తల్ని ముందుగా పట్టుకొని పేపర్లో వేయగలుగుతారు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు ఉమెన్ ప్రెసిడెంట్ కొరకు బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోంది అన్న వార్త తెలుగు దినపత్రికల్లో పేజ్ 1లో రాకముందు నేను పబ్లిష్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో. మరి తెలుగు దినపత్రికలకు అంత పెద్ద వ్యవస్థను ముందుగా ఎందుకు పబ్లిష్ చేయలేకపోయారు? కారణం ఏంటంటే అది ఇండియా టుడేలో వచ్చింది, ఎక్కడో వార్త ఉంటుంది, దాన్ని పట్టుకోగలగాలి. సో హ్యూమన్కే ఇంత లిమిటేషన్స్ ఉంటే మీకు ఒక వార్త పట్టుకోవడం లిమిటేషన్ ఉంటే టన్స్ అండ్ టన్స్ ఆఫ్ రీసెర్చ్లో ఉండే చాలా ఇంట్రికేట్ లింకేజెస్ను పట్టుకోవడంలో ఏఐ ఉపయోగపడుతుంది. సో అందువల్ల రాబోయే కాలంలో అనేక రకాల రోగాలను నిర్ధారించడం, ఆ రోగాలకు క్యూర్ను ఐడెంటిఫై చేయడంలో మెడికల్ రీసెర్చ్లో ఏఐ టూల్స్ అనేది సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకు మీడియాలో, జర్నలిజంలో మనం ఏఐ టూల్స్ వాడుతున్నాం. సో ఏఐ టూల్స్ ఉపయోగించి నేను కూడా సోషల్ మీడియాలో లేదు మీడియాలో ఏది చాలా ప్రామినెంట్గా ఉన్నాయి వ్యూస్, ఏది లిటిల్ నోన్ న్యూస్గా ఉన్నాయనేది రోజు ఐడెంటిఫై చేస్తుంటాను. సో ఒక జర్నలిజంలోనే ఏఐ ఇంతగా ఉపయోగపడుతుంటే మీకు మెడికల్ రీసెర్చ్లో టన్స్ అండ్ టన్స్ ఆఫ్ క్లినికల్ డేటాను అనలైజ్ చేయడంలో, రోగాలను ప్రిడిక్ట్ చేయడంలో, ఫ్యూచర్ డిసీజెస్ను కూడా ప్రిడిక్ట్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అంటే రాబోయేటువంటి పాండమిక్స్ను కూడా ముందుగా గుర్తించగలుగుతాయి. సో అందువల్ల ఏఐ ఆ రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే దానికి మెడికల్ టెక్నాలజీస్ అనుసంధానమైనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నానో రోబోట్స్ అంటారు. సో మనము ఇప్పుడు ఒక మైన్యూటెస్ట్ పార్ట్లో సర్జరీ చేయాలంటే ఒక మనిషి ఎప్పుడైనా ఎంత గ్రేటెస్ట్ సర్జన్ అయినా, ఎంత అద్భుతమైన సర్జికల్ కెపబిలిటీస్ ఉన్నా ఈ కెన్ పాసిబిలీ డూ ద మిస్టేక్. కానీ నా టెక్నాలజీని చాలా ప్రిసిషన్ టెక్నాలజీ మనం చూసాం ఇటీవల వార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం. వార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడగలిగానంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ పాక్ను స్టడీ చేస్తూ ఏఐ డేటాను ఎనలైజ్ చేసి ఇస్తే ఫైటర్ జెట్లు కరెక్ట్గా మిసైల్స్ ఏ డిఫెన్స్లో ఉన్న లోపాలను గుర్తించి అక్కడ ఛేదించేలా కొట్టారు. ఇప్పుడు మనకు మహాభారతం చదువుతున్నాం, దుర్యోధనుని దుర్భేద్యమైన శరీరం అది, అక్కడ తొడలలో వీక్నెస్ పాయింట్ ఉంటుంది. అది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తే భీముడు అక్కడ కొడితే ఆడ దెబ్బకి ఎగిరిపోతుంది చూడండి. సో అందువల్ల వీకెస్ట్ పాయింట్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్లో ఉన్న వీకెస్ట్ పాయింట్స్ను ఏఐ సహాయంతో గుర్తించి సరిగ్గా అక్కడ ప్రిసిషన్ అటాక్ చేశారు. సో అలాగే మన ఎయిర్ డిఫెన్స్ కూడా ఏఐ ఉపయోగించారు. అంటే పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ యొక్క మూమెంట్ డేటాను, రెడార్ డేటాను ఏఐ ఎనలైజ్ చేసి ఏ ప్లేస్లో మన ఎయిర్ డిఫెన్స్ వైపుగా ఆ ఫైటర్ జెట్ వస్తుంది, దాన్ని ఎలా మిసైల్తో ఇంటర్సెప్ట్ చేయాలని. అంటే వెరీ మైన్యూటెస్ట్ టైం స్ప్లిట్లో ఇది జరగాలి. మనుషులు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం కన్నా ఏ చాలా ప్రిసిషన్ బాంబింగ్కు, ప్రిసిషన్ రెసిస్టెన్స్కు ఉపయోగపడుతుంది. అలాగే మెడికల్ రీసెర్చ్లకు కూడా ఏమవుతుందంటే నానో రోబోట్స్ తయారు చేసి అది ఒక సెల్లో అక్కడేకి వెళ్ళి సెల్లులోకి వెళ్ళి కూడా రిపేర్ చేయగలుగుతుంది. సో ఇలా ఇప్పుడు జీన్ ఎడిటింగ్ ఉంది. జీన్ ఎడిటింగ్లో క్రిస్పర్ టెక్నాలజీ అని వాడతారు. సో అందువల్ల ఏదైనా ఒక జీన్లో రోగకారక జీన్ ఉంటే సో ఆ రోగకారక జీన్ను జీన్ ఎడిటింగ్ క్రిస్పర్ టెక్నాలజీతో సరి చేస్తారు. కానీ ఇలా రోగకారక జీన్ను ముందుగానే గుర్తించి ప్రివెంట్ చేయడం కూడా ఏ సహకారంతో చేయవచ్చది. అంటే డిసీజ్ సర్వేలెన్స్లో ఏ ఉపయోగపడుతుంది, డిసీజ్ మానిటరింగ్లో ఏ ఉపయోగపడుతుంది, డిజీజెస్ను ప్రివెంట్ చేయడమే కాదు జెనెటిక్ మ్యానిపులేషన్ కూడా ఏ సాయంతో మెడికల్ టెక్నాలజీస్ అద్భుతాలు చేయటానికి అవకాశం ఉంది అనేది పరిశోధనలు చెప్తున్నాయి. అందువల్ల 2030 వరకే 150 ఏళ్ళు బతకచ్చు అని. కానీ అల్టిమేట్గా ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత ఆరోగ్యంగా బతికామన్నది కూడా కారణం. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చే టైంకు 30 to 33 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇవాళ మనం 70 ఇయర్స్ క్రాస్ అయ్యాం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. కానీ సమస్య ఇక్కడ వస్తుంది, మార్బిడిటీ పెరుగుతుంది. మోర్టాలిటీ, మార్బిడిటీ అని వైద్య శాస్త్రంలో 2 కాన్సెప్ట్స్. మోర్టాలిటీ అంటే మరణాలను తగ్గించుకోగలిగాం, సగటు జీవిత కాలాన్ని పెంచుకోగలిగాం.
దీనికి అనేక కారణాలు, మనకు వ్యాక్సిన్స్ రావడం కారణము, పాండమిక్లను రిలేటివ్గా కంట్రోల్ చేయడం. 100 ఏళ్ల తర్వాత మనకు మళ్ళీ పాండమిక్ వచ్చింది. కమ్యూనికేబుల్ డిసీజెస్ను గణనీయంగా తగ్గించుకున్నాం మెడికల్ రీసెర్చ్తోని. ఇప్పుడు ఉదాహరణకు మీకు మసూచి ఉంది, మీకు అది స్మాల్ పాక్స్ అంటాం, సో అది ఎక్కడా లేకుండా నివారించగలిగాం. పోలియోను చాలా మేరకు మనం నివారించగలిగాం, ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ స్థాయికి వచ్చింది. సో ఇలా మనం అనేక రకాల కమ్యూనికేబుల్ డిసీజ్ తగ్గించగలిగాం. ఇవన్నీ కూడా మెడికల్ రీసెర్చ్లో వచ్చిన అడ్వాన్సెస్ వల్ల, మెడికల్ ఫెసిలిటీస్ కూడా యాక్సెస్ పెరగడం వల్ల మరణాలు తగ్గించాం. కానీ సమస్య ఏంటంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పెరిగాయి, లైఫ్ స్టైల్ డిసీజ్ బర్డన్ పెరిగింది. మీకు హై షుగరీ, హై సాల్ట్ కంటెంట్ ఫుడ్ ఇంటేక్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలకుండా మెదలకుండే జీవన శైలి వల్ల, మనిషి అసలు ఎండకే సూర్యుడినే చూడని జీవన శైలి వల్ల, ఇప్పుడు అమెరికా లాగా మన వైటమిన్ డి సప్లిమెంట్లు వేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాం. సో అందువల్ల మార్బిడిటీ అంటారు, అంటే అనారోగ్యంతో ఎక్కువ కాలం బాధపడుతున్నారు. అందుకే మీరు ఎవరన్నా వృద్ధుల్ని కలవండి, వాళ్ళు ఏమంటారు, ఎంత తొందరగా దేవుడు తీసుకెళ్తాడేమో అంటారు. దేవుడు తీసుకెళ్ళకూడదు 150 ఏళ్ళ దాకా అనే వృద్ధులు మనకు కనబడరు, వైద్యులే కనబడతారు, వృద్ధులు కనబడతలేరు. వైద్యుల ఆరాటమేమో 150 ఏళ్ళ దాకా బతికించడం ఎలా అని, వృద్ధుల ఆరాటమేమో ఆరోగ్యంగా ఉన్నప్పుడే పోవాలి అన్నది వృద్ధుల ఆరాటం. అంటే వృద్ధుల ఆరాటానికి వైద్యుల పోరాటానికి మధ్య ఉన్న గ్యాప్ అది. ఆ గ్యాప్ ఫిలప్ అయితే, అంటే ఆరోగ్యంగా 150 ఏళ్ళు జీవించగలిగితే సంతోషమే, అనారోగ్యంతో బాడీ కదలకుండా అనేక రకాల రుగ్మతలతో, పెయిన్స్తో, సమస్యలతో 150 ఏళ్ళు బతికి ఏం చేస్తాం? సో 150 ఏళ్ళు బతకడం కూడా ఇంకా దుర్లభం అవుతుంది కదా. సో ఇంకా అన్యాయం అవుతుంది. అందువల్ల మెడికల్ రీసెర్చ్ ఫోకస్ చేయాల్సింది నాట్ జస్ట్ ఆన్ ఏజింగ్ను తగ్గిస్తాం, నేను నిత్య యువకునిగా నిత్య యవ్వనంలో ఉంచుతాం, మిమ్మల్ని 150 ఏళ్ళు బతికిస్తాం, 300 ఏళ్ళు బతికిస్తాం కాదు. ఏం లాభం 300 ఏళ్ళు డబుల్గా బతికితే భీష్ముడికి ఆ చిరాకు వచ్చింది. స్వచ్ఛంద మరణం ఉన్న భీష్ముడికి ఇంకెంతకాలం బతకాలయ్యా, నేను తొందరగా శిఖని ముందు పెట్టి నా మీద బాణాలు ఏమని అర్జునుడిని అని భీష్ముడే పాండవులకు చెప్పాల్సి వచ్చింది ధర్మరాజుకు, ఇంతకాలం నన్ను బతకాలి, నాకు ఓపిక నశించింది అని. సో అందువల్ల మనం 150 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతకాలని కోరుకోవడం కాదు, బతికినంత కాలం ఆరోగ్యంగా బతకాలి, ఫలప్రదంగా బతకాలి, ఆనందంగా బతకాలి, లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ ఉండాలి. హ్యాపీ లైఫ్, లాంగ్ లైఫ్ ఉంటేనే సరిపోదు, లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ ఉండాలి. హ్యాపీ లైఫ్కు ఇంపార్టెంట్ హెల్తీ లైఫ్ ఉండాలి. సో అందువల్ల దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే రీసెర్చ్ ఉపయోగపడుతుంది. బట్ స్టిల్ సగటు జీవితకాలం పెంచుతామంటే నాకెందుకు అభ్యంతరం?